జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు నల్గొండ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరగనుంది. జూన్ 9న జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు నల్గొండ జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16,899 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. పరీక్షలు నిర్వహించే రోజున అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించనున్నారు. పరీక్షా కేంద్రాలకు 3 కిలోమీటర్ల పరిధిలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల ద్వారా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అనుమతించిన వారు తప్ప పరీక్షా కేంద్రాల్లోనికి ఇతరులు ఎవరు వెళ్లడానికి వీల్లేదని అధికారులు తెలిపారు. ప్రతి రూటుకు తగిన భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సేవలు ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీ ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేయనుండగా ఆర్టీసీ ద్వారా అవసరమైన బస్సులను పరీక్షల వేళలకు అనుగుణంగా నడపనున్నారు. అభ్యర్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని బస్సుల సంఖ్యను సైతం పెంచనున్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు తగిన చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 10 గంటల తర్వాత వస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవని, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్కు మాత్రమే మొబైల్ ఫోన్ అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. హాల్ టికెట్లు రాని అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. క్యాల్కులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ డివైస్లు, వాచ్లు, మ్యాథమెటికల్ టేబుల్స్, లాగ్ బుక్లు, లాగ్ టేబుల్స్ తీసుకురావద్దని, వ్యాలెట్లు, హ్యాండ్ బ్యాగ్లు, పౌచెస్, రైటింగ్ ప్యాడ్, నోట్ చార్ట్స్, తెల్ల కాగితాలు, బంగారు ఆభరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, రికార్డింగ్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు బూట్లు కాకుండా చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని, పరీక్ష పూర్తయ్యేంత వరకు అభ్యర్థులు పరీక్షా కేంద్రం వదిలి బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రం వదిలి వెళ్లే ముందు తప్పనిసరిగా OMR ఆన్సర్ షీట్లను అప్పగించి వెళ్లాల్సి ఉంటుందని, ప్రతి పరీక్షా కేంద్రంలో ఉదయం 9:30 నుండి అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారని, దీనిని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా బయోమెట్రిక్ ఇవ్వాలని సూచించారు. పరీక్ష ముగిసిన తర్వాత కూడా బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాల్సి ఉంటుందని, బయోమెట్రిక్ వేయని అభ్యర్థుల OMR ఆన్సర్ షీట్లను మూల్యాంకనం చేయడం జరగదని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు మెహందీ ధరించవద్దని, తాత్కాలిక టాటూస్, అభ్యంతరకరమైన మెటీరియల్ను ధరించడం వంటివి చేయకూడదని సూచించారు. ప్రతి అర్ధగంటకు ఒకసారి అభ్యర్థుల సౌకర్యార్థం బెల్ మోగించడం జరుగుతుందని, అవసరమైతే ఇన్విజిలేటర్ ద్వారా సైతం అభ్యర్థులు సమయాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తే ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు సూచించారు.